ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి పేదలు తమ నివాసాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. రామాయంపేట శివారులో గత ప్రభుత్వం 300 ఇండ్లను నిర్మించగా 240 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 60 ఇండ్లు ఖాళీగా ఉండటంతో తమకు కేటాయించాలని చాలా రోజుల అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదలైన తమకు 2 పడకల గదులు అధికారికంగా మంజూరు చేసి ఇవ్వాలని కోరారు. 12-16 సంవత్సరాలు అవుతుంది. నాకు రూమ్ ఇస్తారని చెప్పారు. కొండలరెడ్డి ఇస్తానన్నారు. మళ్ళీ ఏమన్నారు తెలుసా, మీ పేరు రాలేదు, మీరు వేరే వేరే వచ్చారు ఇట్లా అంటారు సార్. మేము ఇస్తామని అన్నారు, ఇప్పుడేమో ఇవ్వలేదు సార్. మేము ఎవరికి పట్టాలి, మాకు ఇస్తామన్నారు. ఓటేసిన అన్ని వేసిన. నాకు 2 బిడ్డలు, నేను ఇటే బతుకుతున్నా. నాకు ఇల్లు లేదు, నాకు 10 రూపాయలు కూడా లేదు ఇంట్లో. నా భర్త కష్టం చేసి బతుకుతాం, లేకుంటే లేదు. గరీబ్ వాళ్ళు మాలాటోళ్ళకి ఇవ్వాలి సార్. దయచేసి కోరుకుంటున్నాం. ఇక రూమ్ ఉన్నాం. నా పేరు దేవి. గురువు బస్కెళ్ళి చార్వ మిల్ల కట్టాము. చార్వ మిల్ల ఉన్నాక ఇస్తా అంటే వెళ్ళదు. దేవురాజు మా పేరు మీద వచ్చిన ఇల్లు దేవురాజు ఇంకోటి ఇచ్చిండు. ఇప్పుడు నాకు ఊరు అయితే ఇక్కడ వచ్చి చాలా మరొకటి పుట్టుంటే ఇల్లు లేదు, ఇల్లు లేదు. గుండె పడుతున్నా, కైకి కమ్మడేస్తున్నా. అయ్యా నాకు నా పట్టి ఇది పిల్లలు చిన్నవు, పెద్దలు కాదు. ఇల్లు లేక ఇల్లు కూడా కిరాయి